హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకొచ్చి లంచ్ బాక్స్‌లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌లో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ సూపర్‌గా ఉండే ఒక టేస్టీ రెసిపీ అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. అలానే హాఫ్ కప్ వచ్చేసి జొన్న పిండండి. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. తర్వాత వచ్చి ఇదంతా మంచిగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటా నీళ్లు వేసేసి చపాతీ పిండిలా కలిపేసుకుందాము కన్సిస్టెన్సీ. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందాము. అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము పిండి. మంచిగా ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని పిండి వచ్చేసి నానబెట్టుకుందామండి ఒక 15 నిమిషాలు. మూత పెట్టేసేసి ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూద్దాము. తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేసి పిండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని నేను 4 పోర్షన్స్‌గా డివైడ్ చేశానండి పిండి. మనం లేయర్ చపాతీ చేసుకుంటాం కదా! అలా కాకుండా మామూలుగా రొట్టెలాగా చేసుకుందాము. పిండి చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా రొట్టె ఎలా అయితే నొక్కుంటామో అలానే ఒత్తేసుకుందాము. మరీ మందంగా కాకుండా అట్లానే మరీ పలుచగా కాకుండా మీడియం సైజ్ ఉండేటట్టుగా నొక్కేసుకుందాము. చపాతీ ఒత్తుకున్న తర్వాత చూడండి పెనం వేడెక్కింది. ఇప్పుడు దీన్ని మనం వేసేసి 2 పక్కల సిమ్‌లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఎర్రగా కాలిందాకా కాల్చుకోవాలనమాట. ఇది ఇప్పుడు మంచిగా కాలింది. అలానే మిగతావన్నీ మనం రెడీ చేసుకుందాము. ఇక్కడ కింద నేను ఎందుకు పేపర్ వేసానంటే టిష్యూ పేపర్. ఇది చెమ్మ అనేది పట్టకుండా ఉండటానికండి. ఇప్పుడు దీన్ని ఇలా మనం రోల్ చేసుకొని ఇదైతే మనకి పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా రోల్ అవ్వదు. ఎందుకంటే మనం జొన్న పిండి వేసాం కాబట్టి సిజర్‌తో కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు మీరు. కానీ సిజర్‌తో కట్ చేసినప్పుడు ఏంటంటే అది చిన్న చిన్న పీసుల్లాగా అవుతుంది. అందుకని నేను ఇలా చాకుతో మీకు చూపెట్టానుగా సిజర్‌తో నేను కట్ చేసి చూపెట్టాను. పర్వాలేదు అనుకున్న వాళ్ళు అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా పెద్ద పీసులుగా కట్ చేసుకున్నానండి. దీన్ని మనం హాఫ్‌గా కట్ చేసుకుందాం. తర్వాత చూడండి ఇలా కట్ చేసుకుందాము. అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కడాయిలో వచ్చి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం మనం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాయలు, ఒక యాలక్కాయి, 2 చిన్న పీసులు చెక్క వేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయని హాఫ్ వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. దాన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇంకొక హాఫ్ పీస్‌నొచ్చి ఇలా క్యూబ్ కట్‌గా కట్ చేసుకున్నామనమాట. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా సరిపోతుందండి ఫ్రై అయితే. 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని మనం ప్యూరీ చేసుకున్నాము. అది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు వేసుకున్నామండి ఇక్కడ మనం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. వేసేసి అది కూడా పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. తర్వాత క్యాబేజీ సన్నగా తరిగేసి పెట్టుకున్నామండి. వాష్ చేసేసుకుని దాన్ని కూడా వేసుకుందాము. ఇలా పొడవు పీసులుగానే కట్ చేసుకోండి. క్యాబేజ్ అప్పుడే చాలా బాగుంటుందన్నమాట. హాఫ్ క్యాప్సికాన్ని క్యూబ్ కట్ లాగా కట్ చేసుకున్నాము. తర్వాత ఒక పచ్చిమిర్చి అండి అంతేను వేసేసి ఇది హై ఫ్లేమ్లో పెట్టేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ టాస్ చేసుకుంటే సరిపోతుందండి. కుక్ అవ్వాల్సిన పని అయితే లేదు. అప్పుడే మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. కారం వచ్చి నేనైతే 1½ టేబుల్ స్పూన్ వేసానండి. మీ కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కారం అనేది ఎంత తినగలరో పిల్లలు కానీ మీరు కానీ దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. ఇంకంతేనండి. ఏమి సాస్ కానీ ఏమి వేయకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలైతే అసలు వదిలిపెట్టరండి లంచ్ బాక్స్‌లో పెట్టారంటే. అలానే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, ఈవినింగ్ స్నాక్‌లోకి కానీ చాలా బాగుంటుంది. డిన్నర్‌లోకైనా చాలా బాగుంటుందండి డిఫరెంట్‌గా. అందులో మనం జొన్న పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న రోటీ పీసులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. వేసి మంచిగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందామండి మసాలా అంతాను. అంతేనండి. చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందనమాట. ఇదొచ్చేసి మీరు నైట్ మిగిలిపోయిన చపాతీ ఉన్న, రోటీ ఉన్నా కానీ మీరు దాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేయాలని ఏం లేదు. మిగిలిపోయిన రోటీస్‌తో కూడా చేసుకోవచ్చు. మీరు నూడిల్స్ లాగా పెద్ద పీసులుగా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే జొన్న పిండి వేయకుండా అచ్చగా ఆటాతో చేసుకున్నారంటే మీకు చక్కగా మంచిగా పొడవుగా నూడిల్స్ లాగా వస్తాయండి కట్ చేసుకుంటే. జొన్న పిండి వేయటం వల్ల ఏంటంటే మనకి అలా రావన్నమాట, కట్ అవుతుంది. ఇక్కడ కొంచెం తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాము. అంతేనండి, సూపర్‌గా రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పనిసరిగా కమెంట్ పెట్టండి. ఇది పెరుగు చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతే. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.